చేపల చెరువు దగ్గర చేపల కూర వ్యాపారం. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక చిన్న వెజ్ కర్రీస్ పాయింట్ నడుపుకుంటూ జీవిస్తూ ఉంటుంది. తుని వంటల రుచి ఊరంతటికీ ఇష్టం. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేసరికి తుని కర్రీ పాయింట్ దగ్గర పక్షుల రద్దీ మొదలవుతుంది. ఆ రోజు కూడా ఎప్పట్లాగే గిన్నెల నిండా వంకాయ మసాలా, బెండకాయ ఫ్రై, టొమాటో పప్పు, ఆలుగడ్డ కూర వండి పెట్టింది తుని. చోటు చిలుక కర్రీస్ పాయింట్ దగ్గరికి వస్తూ గట్టిగా, తుని, నా కోసం ఒక పావు కిలో గుత్తొంకాయ కూర, కొంచెం పప్పు తాలింపు కట్టి. నీ చేతి వంట తింటేనే మా బన్నుగాడికి కడుపు నిండుతుంది. అసలు నీ వంకాయ కూరలో ఏం మాయ చేస్తావో గాని ఆ వాసనకి సగం ఆకలి తీరిపోతుంది. మహీగ్రద్ద వెనక నుండి వస్తూ, అవును తుని, నీ వంటల రుచి అద్భుతం. కానీ ఒక చిన్న కంప్లైంట్. ప్రతిరోజు ఈ ఆకులు, కూరగాయలు, పప్పులు తిని తిని మాకు కొంచెం బోర్ కొడుతోంది. ఈ రోజు ఆదివారం కదా, కనీసం ఈ రోజైనా నాన్ వెజ్ కూరలు వండొచ్చు కదా. ఒక మంచి చికెన్ కూర లేదా చేపల పులుసు చేస్తే మేము ఎగబడి కొనుక్కుంటాము. మహిగారు చెప్పింది 100% నిజం తుని. ఊరిలో అందరికీ నీ చేతి వంట అంటే ప్రాణం. నువ్వు నాన్ వెజ్ వండితే ఈ ఊరిలో వేరే వాళ్ళ దగ్గర ఎవరూ కొనరు. నీ వ్యాపారం ఇంకా 10 పెరుగుతుంది. ఎప్పుడు ఒకే రకం కూరలు కాకుండా కొంచెం మార్పు ఉంటే బాగుంటుంది కదా. ఒకసారి ఆలోచించు. తుని పిచ్చుక కొంచెం మొహమాట పడదు. మీరంతా అడుగుతున్నారు, నాకు మాత్రం వండాలని ఉండదా చెప్పండి? నాన్ వెజ్ వండితే వ్యాపారం బాగుంటుందని నాకు తెలుసు. కానీ నాకు పుట్టినప్పటి నుండి కేవలం శాకాహారం వండడమే తెలుసు. నాన్ వెజ్ కూరలు ఎలా వండాలో, ఆ ముక్కలకి ఏ మసాలాలు పట్టించాలో, నీచు వాసన రాకుండా ఎలా చూసుకోవాలో నాకు అస్సలు ఐడియా లేదు. వండి ఏదైనా తేడా వస్తే నా పేరు పాడవుతుందని నా భయం. అందుకే ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నాను. అమ్మా, వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, నువ్వెందుకు భయపడ్డావు? నీకు వంటల మీద మంచి పట్టుంది. కొంచెం ప్రయత్నిస్తే నాన్ వెజ్ కూరలు కూడా అద్భుతంగా వండగలవు. నేను నీకు సాయం చేస్తాను కదా. రేపటి నుండి మనం ఇంట్లో నాన్ వెజ్ వండడం నేర్చుకుందాము. చూసావా తుని, నీ కూతురు ఎంత ధైర్యం చెబుతుందో. బుజ్జి చెప్పింది కరెక్ట్. నువ్వు ఒకసారి ట్రై చెయ్యి. ఈ రోజుకి ఈ వెజ్ కూరలు కట్టేయి. వచ్చే ఆదివారం నాటికి నువ్వు ఖచ్చితంగా ఏదైనా నాన్ వెజ్ వండాలి. నేను వచ్చి కొంటాను, సరేనా? కస్టమర్లందరూ వెళ్లిపోయిన తర్వాత తుని, బుజ్జి కర్రీ పాయింట్ సర్దుకొని ఇంటికెళ్తారు. ఇంట్లో కూర్చొని రేపటి వ్యాపారం గురించి, నాన్ వెజ్ వంటల గురించి తీవ్రంగా చర్చించుకుంటారు. తుని పిచ్చుక దిగులుగా ఆలోచిస్తూ, బుజ్జి, అందరూ నాన్ వెజ్ అడుగుతున్నారు. వాళ్ళ మాట కాదనలేకపోతున్నాను. కానీ నాకు నిజంగా చాలా భయంగా ఉంది. చికెన్ అయినా చేపలైనా సరిగ్గా వండకపోతే ఎవరూ తినలేరు. నా వంట చెత్తగా ఉందని అందరూ నవ్వుకుంటారు. బుజ్జి పిచ్చుక తుని పుచ్చం పట్టుకొని ఓదారుస్తూ, అమ్మా, నువ్వు ముందే ఎందుకు నెగటివ్గా ఆలోచిస్తావు? నీ చేతుల్లోనే ఒక మ్యాజిక్ ఉంది. నువ్వేది వండినా అమృతంలా ఉంటుంది. రేపు మార్కెట్కి వెళ్ళి కొన్ని చేపలు తీసుకొనిరా. చేపల కూర వండడం చాలా సులువని మా ఫ్రెండ్స్ చెబుతుంటారు. ముందు మన ఇంట్లో మన కోసం కొంచెం వండి చూద్దాము. రుచి ఎలా ఉందో చూసుకొని తప్పులుంటే సరిదిద్దుకుందాము. నువ్వు పర్ఫెక్ట్ అనిపించాకే షాప్ లో పెడతాము. ఏమంటావు? తుని పిచ్చుక కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, సరే బుజ్జి, నువ్వెంతలా చెబుతున్నావు కాబట్టి రేపటి నుండి నేను చేపల కూర వండడం ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పటికైనా కొత్త విషయాలు నేర్చుకోవడం మంచిదే కదా. నా వ్యాపారం పెంచుకోవాలంటే నేను ఏమాత్రం కష్టపడక తప్పదు. ఇక మరుసటి రోజు నుండి తుని తన కర్రీ పాయింట్తో పాటు ఇంట్లో నాన్ వెజ్ వండడం కూడా మొదలుపెట్టింది. పక్క ఊర్లో ఉన్న తన స్నేహితురాల్ని అడిగి చేపల పులుసు, చేపల ఫ్రై ఎలా చేయాలో రెసిపీలు తెలుసుకుంది. ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో చేపల కూర వండి తాను, బుజ్జి రుచి చూసేవాళ్ళు. అలా వారం రోజులు గడిచేసరికి తుని చేపల కూర వండడంలో మంచి నైపుణ్యం సాధించింది. ఈ విషయం ఊరిలో ఉన్న చిచ్చుకాకి తెలిసింది. చిచ్చుకాకి ఊరి చివర ఒక హోటల్ ఉంది. తుని కర్రీ పాయింట్ వల్ల తన హోటల్కి ఎవరూ రావడం లేదని చిచ్చుకి తుని మీద విపరీతమైన కోపం, అసూయ ఉన్నాయి. చిచ్చుకాకి తనలో తాను కొనుక్కుంటూ, ఈ తుని పిచ్చుకకి రోజు రోజుకు పొగరు పెరిగిపోతుంది. కేవలం వెజ్ కూరలు అమ్ముకుంటూనే
నా హోటల్ వ్యాపారాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు నాన్ వెజ్ కూడా వండడం నేర్చుకుంటుందట. ఒకవేళ అది నాన్ వెజ్ అమ్మడం మొదలు పెడితే ఇక నా హోటల్కి ఈ ఊర్లో ఒక్క పక్షి కూడా రాదు. నా వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఎలాగైనా సరే ఈ తోని కర్రీ పాయింట్ ని మూయించేయాలి. దానికి ఊర్లో ఉన్న పేరుని పూర్తిగా చెడగొట్టాలి. అప్పుడే నా హోటల్ మళ్ళీ పుంజుకుంటుంది. దీనికి ఒకటే దారి, మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం తుని కర్రీ పాయింట్ దగ్గర పక్షులు క్యూ కట్టి కూరలు కొనుక్కుంటున్నాయి. ఖచ్చితంగా అదే సమయానికి చిచ్చుకాకి ఎంతో అమాయకంగా ముఖం పెట్టుకుని అక్కడికొస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ నటిస్తూ, హాయ్ తని, ఎలా ఉన్నావు? ఈరోజు నీ కర్రీ పాయింట్లో ఏమేం కూరలు వండావు? నీ వంటల వాసన మా హోటల్ దాకా వస్తుంది. ఈ రోజు నాకు వంట చేసే ఓపిక లేక నీ దగ్గర కూరలు కొనుక్కుందామని వచ్చాను. నాకు ఒక బాక్స్ నిండా ఆలుగడ్డ కుర్మా, ఇంకో బాక్స్ లో టమాటా పప్పు ఇవ్వు. తుని పిచ్చుక ఆశ్చర్యపోతూ సంతోషంగా, అవునా చిచ్చు, నువ్వు నా కర్రీ పాయింట్కి రావడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో వేడి వేడి ఆలుగడ్డ కుర్మా, టొమాటో పప్పు ప్యాక్ చేశాను, తీసుకో. ఏమైనా తప్పులుంటే చెప్పు, నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను. చిచ్చుకాకి కూరలు తీసుకుంటూ కపటంగా నవ్వి, తప్పలా? నీ వంటలో తప్పులు ఎక్కడుంటాయి లేతోనే. నేను ఇంటికెళ్ళి ప్రశాంతంగా తిని రేపు చెబుతానులే, ఉంటాను. అలా కూరలు తీసుకుని ఇంటికెళ్లిన చిచ్చుకాకి ఒక డబ్బాలో ముందుగానే పట్టుకొచ్చిన దాచిపెట్టుకున్న ఒక పెద్ద అసహ్యకరమైన చనిపోయిన పురుగును తీసి ఆ ఆలుగడ్డ కుర్మాలో కలుపుతుంది. అదంతా బాగా కలిపాక ఆ బాక్స్ ని తీసుకుని గట్టిగా అరుచుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని తిరిగి తుని కర్రీ పాయింట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే అక్కడ చోటు, మహి, లూసీలతో పాటు ఊరి పక్షులన్నీ కూరలు కొనుక్కుంటూ ఉంటాయి. చిచ్చుకాకి భయంకరంగా అరుస్తూ డ్రామా చేస్తూ, మోసం, ద్రోహం, నా ప్రాణాలు తీయాలని చూస్తుంది ఈ రాక్షసి. అయ్యా దేవుడా, నేనింక బతకను. నా కడుపులో ఏవో తిప్పేస్తున్నాయి, నన్ను కాపాడండి. తుని పిచ్చుక కంగారుగా చిచ్చు దగ్గరకొచ్చి, ఏమైంది చిచ్చు, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది నీకు? చిచ్చుకాకి కోపంగా తునిని వెనక్కి నెట్టి, నన్ను ముట్టుకోకడువా, నన్ను చంపడానికి ప్లాన్ చేసావా? పక్షులారా, మీరందరూ చూడండి, ఈ తుని ఎంత మోసగత్తునో మీ కళ్ళతోనే చూడండి. ఇదిగో ఈ ఆలుగడ్డ కుర్మాలో ఎంత వద్ద పురుగుందో చూడండి. నేను ఇంటికెళ్ళి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఇంకో ముద్ద కలుపుతుంటే ఈ చచ్చిన పురుగు బయటపడింది. ఆ ముద్ద నా గొంతులో దిగుంటే ఈ పాటికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. చోటు చిలుక షాక్ అయ్యి బాక్స్ లోకి చూస్తూ, బాబోయ్, ఎంత పెద్ద పురుగు! చిచ్చి, చూడటానికి వాంతులు వచ్చేలా ఉంది. ఏంటితోని ఇది? నువ్వు వంట చేసేటప్పుడు కనీసం కూరగాయలు కడుక్కోవా? ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు? మహిగ్రద్ద కోపంగా తన చేతిలో ఉన్న కూరల కవర్ ని కింద పడేస్తూ, చీ, నీ దగ్గర ఎంత శుభ్రంగా ఉంటుందని రోజు వచ్చి కొనుక్కుంటున్నావు. ఇలా పురుగులు బొద్దింకలు వేసి పెడతావా మాకు? పిల్లలకి ఈ కూరలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోవాలా? తుని పిచ్చుక కళ్ళెమట నీళ్లు తిరుగుతూ ఉండగా చేతులు జోడించి, నమ్మండి చోటు, నమ్మండి మహి గారు, నేను కూరగాయలు 3 సార్లు కడిగాకే వండుతాను. నా వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఇన్ని సంవత్సరాల నా వ్యాపారంలో ఏనాడైనా ఇలా జరిగిందా? నేను కావాలని ఎందుకు చేస్తాను? దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇందులో నా తప్పేమీ లేదు. ఆ పురుగు ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు. చిచ్చుకాకి మరింత రెచ్చిపోతూ, ఓహో, అంటే నీ తప్పు లేదంటావా? అంటే నేనే పనిగట్టుకొని నా కూరలో పురుగు వేసుకున్నానా? నా ప్రాణాల మీద నాకేమైనా విరక్త? మీరందరూ వినండి, దీని దగ్గర కూరలు కొంటే మీ ప్రాణాలకి ప్రమాదం. ఎప్పుడైనా చచ్చిపోతారు. ఇంకెప్పుడు ఇక్కడ ఎవరు ఫుడ్ కొనకండి. నేను ఈ రోజు నుండి దీని కర్రీ పాయింట్ బాయ్కాట్ చేస్తున్నాను. నేను వెళ్తున్నాను. చిచ్చు చెప్పేది కూడా నిజమే కదా, ఆధారాలతో సహా చూపిస్తుంది. తుని, డబ్బుల మీద ఆశతో నువ్వు క్వాలిటీ తగ్గించేశావు. శుభ్రత కూడా పాటించడం లేదు. ఇకపై మేమెవరూ నీ దగ్గర కూరలు కొనము. మా పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యం. నడువు చోటు, మనం వెళ్లి చిచ్చుకాకి హోటల్లోనే తిందాం. చిచ్చుకాకి ఆడిన నాటకం సక్సెస్ అవుతుంది. పక్షులందరూ తునిని తిట్టుకుంటూ అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ రోజు తుని వండిన కూరలన్నీ అలాగే మిగిలిపోతాయి. తుని పుచ్చి ఏడుస్తూ ఆ కూరలన్నీ పారబోసి షాప్ మూసేస్తారు. అలా 2 వారాలు గడిచిపోతాయి. ఒక్క పక్షి కూడా తుని షాప్ వైపు కన్నెత్తి కూడా చూడదు. తుని వ్యాపారం పూర్తిగా నాశనమైపోతుంది. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఇంట్లో కనీసం బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. ఒకరోజు సాయంత్రం తుని పుచ్చి ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చునుంటారు. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, చూసావా పుచ్చి,
మన రాత ఎలా మారిపోయిందో. ఎంతో నిజాయితీగా కష్టపడి వ్యాపారం చేశాను, కానీ ఆ చిచ్చుకాకి ఆడిన ఒక్క నాటకంతో మన బ్రతుకులు రోడ్డున పట్టాయి. ఇప్పుడు మన దగ్గర చిల్లి కవ్వలేదు, అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇక మనం ఎలా బ్రతకాలి తల్లి? రేపటి నుండి కూలి పనులకి వెళ్దామా? బుజ్జి పిచ్చుక పాతను దిగమింగుకుంటూ, కూలి పనులకెందుకమ్మా? మనకి చేతి నిండా విద్య ఉంది. వంట చేయడం నీకు వెన్నట పెట్టిన విద్య. ఆ చిచ్చుకాకి కుట్ర చేసి మన వెజ్ కర్రీ పాయింట్ ని మాత్రమే మోయించగలిగింది, నీ టాలెంట్ ని కాదు కదా. మనం ఇంకేదైనా కొత్త వ్యాపారం ఆలోచిద్దాము. ఖచ్చితంగా మనకు ఒక దారి దొరుకుతుంది. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఊరి చివర ఉండే కుహు వాళ్ళ దగ్గరికి వస్తుంది. కుహు చాలా ఆందోళనగా కంగారుగా ఉంటుంది. తుమ్మే బాగున్నావా? బుజ్జి ఎలా ఉన్నావు? నీ వ్యాపారం పోయిందని విన్నాను, చాలా బాధగా అనిపించింది. నేను అర్జెంటుగా ఒక విషయం మాట్లాడడానికని వచ్చాను. మా అత్తగారి ఊరిలో మా మామయ్యకు ఒంట్లో బాగాలేదు. మేము వెంటనే ఈ ఊరు వదిలి అక్కడికి వెళ్ళిపోతున్నాము. మీకు తెలుసు కదా, ఊరి చివర నాకు ఒక సొంత చేపల చెరువు ఉంది. అందులో బోలెడనే నాటు చేపలు, రొయ్యలు ఉన్నాయి. నేను వెళ్ళిపోతే ఆ చెరువును చూసుకునేవారు ఎవరూ లేరు. నా దగ్గర సమయం లేదు కాబట్టి సగం రేటుకి ఆ చెరువును అమ్మేద్దామని అనుకుంటున్నాను. అందులో ఉన్న చేపలు పట్టుకుని అమ్ముకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి. మీకు ఇష్టమైతే ఆ చెరువు మీరే తీసుకోండి, డబ్బులు తర్వాత మెల్లిగా ఇవ్వచ్చు. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగిరి గంతేస్తూ, అమ్మా విన్నావా? భగవంతుడు మనకి కుహు ఆంటీ రూపంలో దారి చూపించాడు. ఇదే కరెక్ట్ సమయం అమ్మా. కుహు ఆంటీ, ఆ చెరువు మేమే తీసుకుంటాము. మీరు మాకు ఆ చెరువు ఇచ్చేయండి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి నువ్వంటున్నావు? చేపల చెరువా? మనమా? మనకి చేపలు పట్టడం రాదు కదా. అయినా పచ్చి చేపలు ఎవరు కొంటారు ఊరిలో? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా నువ్వు కొంచెం బుర్రవాడు. మనం పచ్చి చేపలు అమ్మము. మొన్నటి దాకా నువ్వు ఇంట్లో చేపల పులుసు, చేపల ఫ్రై చేయడం ఎంతో కష్టపడి నేర్చుకున్నావు కదా. ఇప్పుడు అదే మనకి ప్రాణం పోయిపోతోంది. మనం ఆ చెరువు దగ్గరే ఒక చిన్న టెంట్ వేసుకుందాం. నేనే స్వయంగా రోజు చెరువులో చేపలు పడతాను. నువ్వు అక్కడికక్కడే ఆ పట్టుకున్న చేపలతో వేరువేరుగా చేపల కూర, క్రిస్పీ చేపల ఫ్రై వండి అమ్మో. మన ఊరి పక్షులకి నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఒకసారి నీ వంట రుచి చూశారంటే మళ్ళీ మన దగ్గరికి క్యూ కట్టారు. ఆ చిచ్చుకాకి కుట్రలు ఇక్కడ పని చేయవు. బుజ్జి చేపల ఐడియా సూపర్ గా ఉంది తుమ్మే. కళ్ళ ముందు పట్టిన చేపలతో కళ్ళ ముందే వండి పెడితే ఎవరైనా నమ్మి తింటారు కదా. అందులోనూ నీ చేతి వంట అద్భుతం. ఈ అవకాశాన్ని వదులుకోకు. తుని పిచ్చుక కళ్ళల్లో ఆశ మెరుస్తూ ఉండగా, నిజమే బుజ్జి, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నా చేతి వంట రుచి ఏంటో, నా నిజాయితీ ఏంటో ఊరి వాళ్ళకి మళ్ళీ నిరూపించుకోవడానికి ఇదే సరైన అవకాశం. కుహు, ఆ చెరువు నాకే ఇచ్చే. నా వ్యాపారం గాడిలో పడగానే నీ డబ్బులు నేను పంపించేస్తాను. కుహు దగ్గర నుండి చెరువుని తీసుకున్న మరుసటి రోజే తుని పుచ్చి ఎంతో ఉత్సాహంగా చెరువు దగ్గరికి వెళ్తారు. చెరువు గట్టు మీద 4 కర్రలు పాతుతారు. పైన ఒక పెద్ద టార్పాలిన్ కవర్ ని కప్పుగా కట్టారు. కింద మట్టి పొయ్యిలు ఏర్పాటు చేశారు. బుజ్జి చెరువులోకెళ్లి ఒక చిన్న వలతో తాజా చేపలను పట్టి బయటికి తెచ్చింది. తుని వాటిని శుభ్రంగా కడిగి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి చక్కగా మ్యారినేట్ చేసింది. అప్పుడే వాతావరణం చల్లబడి సన్నగా వర్షం పడడం మొదలైంది. వర్షపు చినుకులు, చల్లటి గాలి. అదే సమయంలో తుని పొయ్యి మీద నూనె పెట్టి అందులో మసాలా పట్టించిన చేపలను వేయించడం మొదలుపెట్టింది. పక్కనే మరో పొయ్యి మీద గుమగుమలాడే చేపల పులుసు ఉడుకుతోంది. తుని పిచ్చుక చేపలను తిప్పుతూ, బుజ్జి, వర్షం పడుతోంది, మన దగ్గరికి ఎవరైనా వస్తారంటావా? నాకెందుకు మళ్ళీ భయంగా ఉంది బుజ్జి. అమ్మా నువ్వు వంట మీద దృష్టి పెట్టు. ఈ వర్షం, ఈ చల్లటి గాలికి మనుషులు ఆకలితో వస్తారు. నువ్వు వండుతున్న ఈ చేపల ఫ్రై వాసన, ఆ మసాలాల కుమ్మకుమ్మలు గాలిలో కలిసి ఊరంతా వ్యాపిస్తున్నాయి. ఈ వానికి ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ రావాల్సిందే. బుజ్జి చెప్పినట్లుగానే గాలికి ఆ వేడివేడి చేపల పులుసు, చేపల ఫ్రై వాసన ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వరకు వెళ్ళింది. అక్కడ చలికి వణుకుతూ కూర్చున్న చోటు చిలుక, మహీగ్రద్ద, లూసీ పావురం ఆ వాసన పీల్చారు. చోటు చిలుక ముక్కు ఎగబీలుస్తూ, అబ్బా ఏంటా వాసన? ప్రాణాలు లేచిపోతున్నాయి. ఎవరో మసాలాలు దట్టించి చేపలు వేయిస్తున్నట్టున్నారు. నోట్లో నీళ్లు ఊడుతున్నాయి.
ఆ, అవును చోటు. ఆ వాసన చెరువు వైపు నుండి వస్తుంది. ఈ చలిలో ఆ వేడి వేడి చేపల కూర తింటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. పద పద, ఎవరో కొత్త వాళ్ళు వచ్చుంటారు. వెళ్ళి కొనుక్కుందాం. వాసన పట్టుకొని పక్షులన్నీ చెరువు దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తాయి. అక్కడ తునిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చుట్టూ ఉన్న వాతావరణం, ఆ వేడి వేడి వంటలు చూసి పక్షులు తమని తాము ఆపుకోలేకపోతాయి. తుని, నువ్వా? నాన్ వెజ్ వండడం రాదు అన్నావు కదా, ఈ చేపల పులుసు నువ్వే వండుతున్నావా? వాసనతోనే చంపేస్తున్నావనుకో. ముందు నాకు ఒక ప్లేట్ చేపల ఫ్రై, కిన్నెడు పులుసు ఇవ్వు, ఎంతైనా ఇస్తాను. తుని పిచ్చుక నవ్వుతూ ఆనందంగా, ఇదిగో చూడు, వేడి వేడి ఫ్రై, తినండి. బుజ్జి కళ్ళ ముందే పట్టిన తాజా చేపలివి. పురుగుల భయం లేదు, కల్తీ భయం లేదు. మీరంతా కళ్ళారా చూస్తూ ప్రశాంతంగా తినచ్చు. మహిగ్రద్ద చేపల ఫ్రై నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని, అద్భుతం తుని. నా జీవితంలో నేను ఎంత రుచికరమైన చేపల ఫ్రై తిననే లేదు. మసాలా ముక్కకి కరెక్ట్గా పట్టింది. ఆ రోజు నీ వెజ్ కర్రీలో పురుగు వచ్చిందని చిచ్చుకాకి చేసిన డ్రామాని మేమంతా గుడ్డిగా నమ్మాము. కానీ ఇప్పుడు నీ చేతి వంట చూశాక, నీ కష్టం చూశాక మాకు అర్థమవుతుంది. నీలాంటి నిజాయితీ పర్రాలు ఎప్పుడు మోసం చెయ్యరు. ఆ చిచ్చుకాకి కావాలని నీ మీద కుట్ర చేసిందని ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. మమ్మల్ని క్షమించు తుని. అవును తుని, ఆ చిచ్చుకాకి హోటల్లో వంటలు చెత్తలా ఉంటాయి, పైగా రేట్లు ఎక్కువ. అందుకే నీ మీద ఈ కుట్ర చేసింది. ఇక నుండి మేము నీ చేపల కర్రీ పాయింట్కే వస్తాం. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెబుతాం. బుజ్జి, ఇంకో 2 ఫ్రై ప్లేట్లు ఇవ్వమ్మా. బుజ్జి పిచ్చుక సంతోషంగా కన్నీళ్లు తుడుచుకుంటూ, తీసుకోండి లూసి ఆంటీ, మా అమ్మ చేతి వంటికి ఎదురే లేదు. ఆ రోజు తుని వండిన చేపల కూర, ఫ్రై క్షణాల్లో అమ్ముడుపోయాయి. తుని నిజాయితీ, వంట రుచి మళ్ళీ ఊరందరికీ తెలిసిపోయింది. చిచ్చుకాకి కుట్రలు అందరికీ అర్థమైపోయాయి. ఆ రోజు నుండి తుని బుజ్జీల చేపల కర్రీ పాయింట్ ఊరిలో అత్యంత ఫేమస్ అయిపోయింది. వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందింది. తుని తన కష్టంతో, బుజ్జి తన తెలివితేటలతో మళ్లీ తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా తీర్చిదిద్దుకున్నారు. పక్షుల గ్రామం చాలా చిన్నది, కానీ అక్కడుండే పక్షుల మధ్య ఆప్యాయతలు చాలా పెద్దవి. ఆ ఊరి నుండి సిటీకి వెళ్లడానికి కనీస రవాణా సౌకర్యాలు లేవు. ఆ ఊరికి ఉన్న ఏకైక రవాణా ఆధారం తుని పిచ్చుక నడిపే పాత బస్సు. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఆ ఊర్లోనే ఉంటుంది. ఉదయం సిటీకి పనులకు వెళ్లే కూలీలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే పిల్లలు అందరికీ తుని బస్సే దిక్కు. తుని చాలా మంచిది. అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ ఎంతో జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్లి మళ్లీ సాయంత్రం ఊరికి తీసుకొనొస్తుంది. రోజు ఉదయం ఊరి బస్ స్టాప్ దగ్గర పక్షులన్నీ బస్సు కోసం ఎదురుచూస్తూ కబుర్లు చెప్పుకోవడం ఒక ఆనవాయితీ. ఒకరోజు ఉదయం చోటు చిలుక, చిచ్చుకాకి, మహిగ్రద్ద, లూసీ పావురం బస్ స్టాప్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. చోటు చిలుక వాచ్ చూసుకుంటూ, అబ్బా, ఏంటి చిచ్చు, ఈ రోజు మన తుని ఇంకా రాలేదు. నాకు ఈ రోజు ఆఫీస్ లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. బాస్ ఏమో టైంకి రాకపోతే నా ఉద్యోగం పీకేస్తానని నిన్ననే వార్నింగ్ ఇచ్చాడు. టైం చూస్తే 8 అవుతుంది. చిచ్చుకాకి నవ్వుతూ, కంగారు పడక చోటు, తుని ఎప్పుడు టైంకి కరెక్ట్ గా వస్తుంది. బహుశా దారిలో ఎక్కడైనా డీజిల్ కొట్టించుకోవడానికి ఆగిందేమో. అయినా తుని బస్సు లేకపోతే మన ఊరి పరిస్థితి ఏంటి చెప్పు. మన బతుకులు ఆ బస్సు చక్రాల మీదే నడుస్తున్నాయి. నిజమే చిచ్చు, మనకి ఊర్లో కార్లు, బైకులు లేవు. ఉన్న ఈ ఒక్క బస్సులో మనం రోజు సిటీకి వెళ్లి పనులు చేసుకుని మళ్ళీ ప్రశాంతంగా ఊరికి చేరుకుంటున్నాం. తుని డ్రైవింగ్ చేస్తుంటే అస్సలు కుదుపులు కూడా ఉండవు. ఎంత హాయిగా నిద్రపోతూ వెళ్తామో కదా. లూసీ పౌరం భుజాన హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, అవును మహిగారు, మా ఆఫీస్లో కలీగ్స్ అందరూ కూడా నన్ను అడుగుతూ ఉంటారు, రోజు పల్లెటూరు నుండి సిటీకి అంత దూరం బస్సులో ఎలా వస్తావు లూసీ అని. వాళ్ళకేం తెలుసు మన తుని బస్సులో వచ్చే మజా ఏంటో. అందులో పాటలు పాడుకుంటూ కథలు చెప్పుకుంటూ వస్తుంటే అసలు ప్రయాణం చేసిన అలుపే రాదు. అదిగో, మన గురించి మాట్లాడుకుంటుంటే అటువైపు నుండి బస్సు వస్తున్న సౌండ్ వినిపిస్తోంది. మన తుని వచ్చేసింది. దూరం నుండి పాం పాం అని హారన్ కొట్టుకుంటూ తుని పిచ్చుక బస్సు బస్ స్టాప్ దగ్గరకొచ్చి ఆగుతుంది. ముందు సీట్లో తుని కూతురు పుచ్చి పిచ్చుక కూర్చుని అందర్నీ చూసి చెయ్యి ఊపుతూ నవ్వుతూ ఉంటుంది. తుని పిచ్చుక నవ్వుతూ, గుడ్ మార్నింగ్ అందరికి. ఏంటి చోటు, నా కోసం చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నట్లున్నావు? నిన్నట్లాగే ఈ రోజు కూడా నీకు మీటింగ్ ఉందా ఏంటి?
చోటు చిలుక బస్ ఎక్కుతూ. అబ్బా నీకన్నీ గుర్తున్నాయా తుని? అవును, మీటింగ్ ఉంది, నువ్వు లేట్ చేసావని కంగారు పడ్డాను. త్వరగా పోనివ్వు. చిచ్చుకాకి మెట్లెక్కుతూ. ఏమీతోనే ఈ రోజు నీ మొహం కొంచెం డల్గా ఉందేంటి? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? జ్వరం ఏమైనా వచ్చిందా? తుని పిచ్చుక స్టీరింగ్ తిప్పుతూ. ఏం లేదు చిచ్చు, రాత్రి కొద్దిగా చలిగాలికి దగ్గు, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. అయినా నేను బస్సు తీయకపోతే మీరంతా ఆఫీసులకి కాలేజీలకి ఎలా వెళ్తారని ఉదయాన్నే టాబ్లెట్ వేసుకుని వచ్చేశాను. లోపల కూర్చోండి, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. మహీగ్రద్ద వెనక సీట్లో కూర్చొని. చూసావా లూసీ, తుని తన ఆరోగ్యం బాగలేకపోయినా మన కోసం బస్సు నడుపుకుంటూ వచ్చింది. తనకి మన ఊరంటే, మనమంటే ఎంత ప్రేమ చూడు. అవును మహిగారు, మన తుని చాలా గ్రేటు. తుని, నువ్వు కొంచెం నెమ్మదిగానే తోలు, మాకెలాంటి కంగారు లేదు. నీ హెల్త్ ముఖ్యం మాకు. బుజ్జి పిచ్చుక వెనక్కి తిరిగి. నేను చెప్పాను మా అమ్మకి, అమ్మా ఈరోజు బస్ వద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అని. కానీ మా అమ్మ వినలేదు లూసీ ఆంటీ. నా కోసం ఊరంతా బస్ స్టాప్ లో వెయిట్ చేస్తారు తల్లి, వాళ్ళ పనులు ఆగిపోతాయి అని బలవంతంగా లేచొచ్చింది. తుని పిచ్చుక నవ్వుతూ. ఏం లేదు పుచ్చి, నాకేం అవ్వలేదు. మీరు హాయిగా పాటలు పాడుకోండి, నేను సిటీలో డ్రాప్ చేస్తాను. అలా ఆ రోజు అందరూ తుని బస్సులో సంతోషంగా సిటీకి వెళ్లి మళ్ళీ సాయంత్రం ఊరికి తిరిగొస్తారు. కాని ఆ రాత్రి తుని పిచ్చుకకు విపరీతమైన జ్వరం వస్తుంది. చలితో వణికిపోతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే ఊరి పక్షులన్నీ బస్టాప్ దగ్గర క్యూ కట్టి నిలబడతాయి. సమయం 8 అవుతుంది, 9 అవుతుంది. కాని బస్సు జాడ ఉండదు. చోటు చిలుక కంగారుగా అటు ఇటు తిరుగుతూ. ఏంటి చిచ్చు, 9 అవుతుంది, ఇంకా తుని బస్సు రాలేదు. ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా నా ఉద్యోగం పీకేస్తారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అసలు తునికి ఏమై ఉంటుంది? అవును చోటు, తుని ఎప్పుడు ఇంత లేట్ చెయ్యదు కదా. నిన్న ఉదయమే తనకి ఒంట్లో బాగాలేదని చెప్పింది. ఒకవేళ జ్వరం ఎక్కువై రాలేకపోయిందా ఏమిటి? మనమందరం ఇక్కడే ఉండిపోయాం. ఎవరి దగ్గరైనా తుని నెంబర్ ఉందా? ఫోన్ చేద్దాం. నేను ఫోన్ చేశాను మహిగారు, కానీ తుని ఫోన్ కలవడం లేదు. నాకు ఆఫీసులో ఈ రోజు చాలా ముఖ్యమైన ఫైల్ సబ్మిట్ చేయాలి. నేను ఎలాగైనా సిటీకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ వేరే బస్సులు కూడా రావు కదా. చిచ్చుకాకి ఆలోచిస్తూ. వేరే బస్సులు రావు గాని ఊరి చివరన ఆ చిక్కి పక్షిగాడి ఆటో స్టాండ్ ఒకటి ఉంది కదా, వాడి దగ్గర ఆటోలు ఉంటాయి. తప్పదు, ఈ రోజుకి వాడి ఆటో మాట్లాడుకుని వెళ్దాం పదండి. లేకపోతే అందరి పనులు నాశనం అయిపోతాయి. పదండి వెళ్దాం. పక్షులన్నీ కంగారుగా పరిగెత్తుకుంటూ చిక్కి పక్షి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తాయి. అక్కడ ఒక పెద్ద చిక్కి పక్షి ఆటో మీద కాలు వేసుకుని గర్వంగా బీడీ తాగుతూ ఉంటాడు. వాళ్ళని చూసి కుటిలమైన నవ్వు నవ్వుతాడు. చిక్కి పక్షి వెటకారంగా. ఏంట పక్షులారా, ఊరంతా గుంపుగా నా ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చారు. ఏమంటే మీతోని పిచ్చక బస్సు రాలేదా ఈ రోజు? నా దగ్గరకు వచ్చారంటే పనులు ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. చిక్కి పక్షి గారు, దయచేసి వెటకారం ఆపండి. మాకు సిటీకి వెళ్ళడానికి చాలా అర్జెంట్ ఉంది. మీ ఆటోలో ఒక నలుగురిని సిటీలో దింపండి. ఎంత తీసుకుంటారు? చిక్కి పక్షి ముసిముసి నవ్వులు నవ్వుతూ. సిటీగా అదంత దూరం ఉంటుందో తెలుసా? అయినా నా ఆటో మామూలు ఆటో కాదు, ఫుల్ స్పీడ్ లో వెళ్తుంది. కాబట్టి సిటీకి ఒక్కొక్కరికి 200 రూపాయలు అవుతుంది. నలుగురికి 800 కట్టండి. ఎక్కండి. మహీగ్రద్ద షాక్ అయ్యి. ఏమిటి 200? పగటి పూట దోపిడీ చేస్తున్నావా చిక్కి పక్షి? సిటీకి తుని బస్సులో వెళ్తే కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుంటుంది. నువ్వు ఏకంగా 10 రెట్లు ఎక్కువగా చెబుతున్నావు. అవును చిక్కి పక్షి గారు, ఇది చాలా అన్యాయం. కష్టపడి ఆఫీసులో పని చేసుకునే ఉద్యోగులం రోజు ప్రయాణానికి 200 అంటే మేమెక్కడి నుండి తేగలం? మేమంతా తుని బస్సులో వారం రోజులు ప్రయాణించే డబ్బులు నువ్వు ఒక్క రోజుకే అడుగుతున్నావు. కొంచెం తగ్గించండి ప్లీజ్. చిక్కి పక్షి కోపంగా కళ్ళెర్ర చేసి. ఓయ్, తగ్గించేది లేదు, గిగ్గించేది లేదు. ఇష్టమైతే 200 ఇచ్చి ఎక్కండి. లేకపోతే మే ఎల్లక వల్ల ముసుగు తండ్రి పడుకోండి. ఈ రోజు తుని బస్సు రాదు అని నాకు తెలుసు. మీకు వేరే దిక్కే లేదు. నేను ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. అది నా రాటో, నా ఇష్టం. చిచ్చుకాకి పళ్ళు కొరుకుతూ. వీడు మామూలు దొంగ కాదు చోట. ఆపదను చూసి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయగలం? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళకపోతే నీ ఉద్యోగం పోతుంది, లోసికి ఆఫీసులో ప్రాబ్లం అవుతుంది, నా వ్యాపారము పోతుంది. ఇష్టం లేకపోయినా ఈ దోపిడీకి ఒప్పుకోక తప్పదు. ఇవ్వండి, తలా 200 ఇవ్వండి.
పక్షులన్నీ తీవ్రమైన అసంతృప్తితో ఏడుపు మొహాలతో చిక్కి పక్షికి 200 రూపాయలిచ్చి ఆటో ఎక్కుతాయి. దారి పొడుగునా ఆ ఆటో కుదుపులకి వాళ్ళకి ఒళ్ళు నొప్పులు పుడతాయి. సాయంత్రం సిటీ నుండి తిరిగి రావడానికి కూడా వాళ్ళు ఇంకో 200 కట్టాల్సి వస్తుంది. పక్షులన్నీ రాత్రికి ఊరికి చేరుకునేసరికి వాళ్ళ జోబులు ఖాళీ అయిపోతాయి. శరీరాలు అలసిపోతాయి. రచ్చబండ దగ్గర అందరూ కలుసుకుంటారు. చోటు చిలుక తల పట్టుకుని, అబ్బా, ఈ రోజు ఆ ఆటో కుదుపులకి నా నడుము విరిగిపోయినంత పనైంది. వాడికి 400 ఇచ్చుకున్నాను. నా వారం రోజుల జీతం ఈ ఒక్క రోజు ప్రయాణానికి పోయింది. తుని బస్సు ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా ఉండేదో ఈ రోజే తెలిసొచ్చింది. అవును చోటు, ఆ చిక్కి పక్షిగాడు దొంగ కట్ట దారుణంగా దోచుకున్నాడు. డబ్బుల గురించి పక్కన పెడితే అసలు మన తునికి ఏమైంది? పొద్దుట్ నుండి ఒక్కసారి కూడా బయటికి రానేలేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మహిగారు. నిన్న ఉదయం బస్సు నడుపుతున్నప్పుడే ఆమెకు జ్వరం అని చెప్పింది. ఒకవేళ సీరియస్ అయిందేమో. మనం వెంటనే వెళ్లి తుని పరిస్థితి ఏంటో చూసొద్దాం పదండి. అవునవును, నాకు బుజ్జిని తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. పాపం చిన్నపిల్ల. వాళ్ళ అమ్మకి జ్వరం వస్తే ఒకటే ఏం చేస్తుందో ఏమో. పదండి, వెంటనే వెళ్దాం. పక్షులన్నీ కలిసి తుని పిచ్చుక ఇంటికి వెళ్తాయి. తలుపు మెల్లిగా తెరిచే ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళ హృదయం ద్రవించిపోతుంది. తుని పిచ్చుక మంచం మీద పడుకుని తీవ్రమైన జ్వరంతో చలితో వణుకుతూ ఉంటుంది. పక్కనే ఉన్న చిన్నారి బుజ్జి పిచ్చుక కళ్ళ నిండా నీళ్లతో ఒక గుడ్డను చల్లటి నీళ్లలో ముంచి వాళ్ళమ్మ నుదిటి మీద పదే పదే పెడుతూ ఉంటుంది. తల్లిని కాపాడుకోవడానికి ఆ చిన్నారి పడుతున్న తాపత్రయం చూసి పక్షుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చోటు చిలుక పరిగెత్తుకుంటూ వెళ్లి బుజ్జిని హత్తుకుని, బుజ్జి, ఏమైంది తల్లి? మీ అమ్మకేమైంది? ఎందుకు వణుకుతోంది? బుజ్జి పిచ్చుక పోరున ఏడుస్తూ, చోటు అత్త, నిన్న రాత్రి నుండి మా అమ్మకి జ్వరం తగ్గటం లేదట. కళ్ళు తెరవటం లేదు. ఉదయం లేచి నా కోసం ఊరంతా బస్ స్టాప్ లో ఎదురు చూస్తూ ఉంటారు బుజ్జి. నన్ను వెళ్ళనివ్వు అని మంచం దిగిపోయి కింద పడిపోయిందట. నాకు భయం వేస్తుందట. మా అమ్మకి ఏమీ కాదు కదా. మా అమ్మని కాపాడండట. మహిగ్రద్ద కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏడవకు తల్లి, నీకెంత కష్టం వచ్చింది. మీ అమ్మకేమీ కాదు, మేమున్నాం కదా. చిచ్చు, నువ్వు వెంటనే వెళ్ళి మన ఊరి డాక్టర్ కొంగ గారిని తీసుకొనిరా. పరిగెత్తు. ఇప్పుడే వెళ్తున్నాను మహిగారు. చోటు, మన తుని పొద్దుటి నుండి ఏమీ తినుండదు. వంటగదిలో కూడా ఏమీ లేదు. నేను నువ్వు కలిసి వెంటనే కొంచెం వేడివేడిగా జావా, పప్పు, అన్నం వండుకుందాంరా. బుజ్జికి కూడా ఆకలిగా ఉండుంటుంది. పదలూసి, మన తుని కోసం ఈ మాత్రం చేయలేమా? కొద్దిసేపట్లో చిచ్చుకాకి డాక్టర్ కొంగను తీసుకుని వస్తుంది. డాక్టర్ కొంగ గారు తుని పిచ్చుకను పరీక్షించి ఒక ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని మందులు రాసిస్తారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మహిగారు. బాగా అలసిపోవడం వల్ల, చలిగాలి తగలడం వల్ల తీవ్రమైన వైరల్ ఫీవర్ వచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చాను కాబట్టి ఉదయానికి జ్వరం తగ్గుతుంది. కానీ రేపు ఆదివారం కదా, ఖచ్చితంగా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. కనీసం 2 రోజులు బస్సు నడపకూడదు. నేను మళ్ళీ రేపొచ్చి చూస్తాను. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. మీరు చెప్పినట్లే తునికి మేము రెస్ట్ ఇప్పిస్తాము. డాక్టర్ వెళ్లిపోయాక చోటు చిలుక లూసీ పౌరం వండిన వేడి వేడి జావను తుని పిచ్చుకకు మెల్లిగా తాగిస్తారు. బుజ్జికి కూడా కడుపు నిండా అన్నం పెడతారు. జావ తాగిన కాసేపటికే తుని పిచ్చుక మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. తన చుట్టూ ఊరి పక్షులన్నీ ఉండడం చూసి ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. తుని పిచ్చుక కంగారుగా, నీరసంగా, చోటు, మహిగారు, లూసీ, మీరందరూ ఇక్కడున్నారేంటి? ఉదయం నా వల్ల మీకెంత కష్టం వచ్చిందో. బస్సు రాక మీరు పనులకి, ఆఫీసులకి ఎలా వెళ్లారోనని నేను రాత్రంతా కుమిలిపోయాను. నన్ను క్షమించండి. పిచ్చితోనే దానికి ఎందుకు ఏడుస్తున్నావు? బస్సు రాకపోతే మేము ఒక్కరోజు కష్టపడతాం గాని నువ్వు లేకపోతే మా ఊరి బతికే లేదు. నువ్వు రోజు మా కోసం ఎంత కష్టపడుతున్నావో ఈ రోజే మాకు తెలిసొచ్చింది. నీ ప్రేమ ముందు మేము పడ్డ ఆటో కష్టాలు ఒక లెక్క కాదు. అవును తుని, నువ్వు మా ఊరికి బస్సు డ్రైవర్వి మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యురాలివి. నీకు కష్టం వస్తే మేము చూస్తూ ఎలా ఊరుకుంటావు చెప్పు? రేపు ఆదివారం నువ్వు మంచం దిగడానికి వీల్లేదు. బుజ్జికి నీకు వంట చేసి పెట్టే బాధ్యత మా అందరిది. నువ్వు పూర్తిగా కోలుకున్నాకే బస్సు తీయాలి. బుజ్జి పిచ్చుక సంతోషంగా నవ్వుతూ, చూసావా అమ్మ, నేను చెప్పానా మన ఊరి వాళ్ళు చాలా మంచి వాళ్ళని. వీళ్ళు నాకు అన్నం పెట్టి నీకు మందులిప్పించి నన్నంటూ ఓదార్చారు. నాకిప్పుడు భయం మొత్తం పోయిందమ్మా. తుని పిచ్చుక చేతులు జోడిస్తూ, మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా బిడ్డని నన్ను ఈ రోజు కాపాడుకున్నారు.
ఇది నా ఇల్లు కాదు, నా పెద్ద కుటుంబం. ఆదివారం అంతా కూడా ఊరి పక్షులన్నీ వంతుల వారీగా తుని పిచ్చుక ఇంటికొచ్చి ఆమెకు సేవలు చేస్తాయి. చికెన్ సూప్, పండ్ల రసాలు ఇస్తూ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళ ప్రేమ ఆప్యాయతల వల్ల తుని పిచ్చుక ఒక్క రోజులోనే పూర్తిగా కోలుకుంటుంది. సోమవారం ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. ఊరి పక్షులన్నీ బస్ స్టాప్ దగ్గర నిలబడుంటాయి. అప్పుడే దూరం నుండి పాం పాం అని హారన్ వినబడుతుంది. అందరి ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. వావ్, మన తుని బస్సు వచ్చేసింది. బస్ వచ్చి ఆగుతుంది. తుని పిచ్చుక ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా నవ్వుతూ స్టీరింగ్ మీద చేతులు వేసి కనిపిస్తుంది. పక్షులన్నీ బస్ ఎక్కుతాయి. గుడ్ మార్నింగ్ తుని, ఏంటి ఈ రోజే వచ్చేసావు? నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? నీరసం తగ్గిందా? తుని పిచ్చుక నవ్వుతూ, నాకేం కాలేదు మహి గారు. మీ అందరి ప్రేమ, మీరు పెట్టిన ఆ వేడి వేడి జావా నన్నొక్క రోజులోనే సూపర్ ఉమెన్ ని చేసేసాయి. నాకిప్పుడు రెట్టింపు బలం వచ్చింది. రండి కూర్చోండి, నేను ఈ రోజు మిమ్మల్ని విమానం కంటే స్పీడ్ గా సిటీకి తీసుకువెళ్తాను. విమానం వద్దు తుని, నీ పాత బస్సులోనే మాకు ప్రాణం నిమ్మలంగా ఉంటుంది. నీతో కబుర్లు చెప్పుకుంటూ ఆఫీస్కి వెళితే ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. చిచ్చుకాకి నవ్వుతూ, అవునతోనే ఆ చిక్కి పక్షి గారికి ఆటో కష్టాలు పడలేక చచ్చామనుకో, నీ బస్సులో ఎక్కితే గాని ఆఫీస్కి వెళ్తున్న ఫీల్ రాలేదు మాకు. నీకు ఎప్పటికీ మా ఊరి తరపున రుణపడి ఉంటాంతోనే. నేను కూడా మీ అందరికీ రుణపడి ఉంటాను చిచ్చు. కష్టకాలంలో నా కోసం వచ్చిన నా ఊరి పక్షులకు ఇకపై నేను ప్రాణం పెట్టి సేవ చేస్తాను. పదండి, మన ప్రయాణం మొదలు పెడదాం. అలా బస్సు సంతోషంగా సిటీ వైపు కదులుతుంది. బస్సులో పక్షుల నవ్వులు, పాటలు ఆ పల్లెటూరి దారి పొడుగునా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఒక చిన్న బస్సు ఊరి పక్షులందర్నీ ఎలా ఒకే తాటిపై నడిపిస్తుందో, కష్టకాలంలో పక్షుల మధ్య ఐక్యమత్యం ఎంత గొప్పదో వాళ్ళందరికీ అర్థమవుతుంది. తుని పిచ్చుక తన ఊరి ప్రజల మీద మరింత ప్రేమతో ప్రతిరోజు ఎంతో ఆనందంగా బస్సు నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది.